ఏదేదో మాట్లాడతాడు. మేమంట అభాండాలు వేస్తున్నామంట వారి మీద, ఇది పరీక్షల నిర్వహణ సరిగా లేదని, పేపర్లు లీక్ అయ్యాయని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఒక అభియోగం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, నిజంగా డూ యూ స్టాండ్ ఆన్ దిస్ స్టేట్మెంట్? మినిస్టర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, మీరు ఇఫ్ యూ స్టాండ్ ఆన్ దిస్ స్టేట్మెంట్ దట్ మీరు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా పేపర్లు, ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్లు, డిగ్రీ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, వేరే పరీక్షలు ఎక్కడ కూడా లీక్ కాలేదని చెప్పి మీరు చెప్పగలరా? దానికి సమాధానం, నాగార్జున యూనివర్సిటీలో బీఈడి మొదటి సెమిస్టర్ పేపర్ లీక్ అయిన విషయాన్ని మీ పేపరే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రస్ఫుటంగా మరి న్యూస్ క్యారీ చేసిన విషయం నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చాలా స్పష్టంగా మొదటి సెమిస్టర్ పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఈ పేపర్లో 12 మార్చి 12 ఈ యొక్క పేపర్ నాగార్జున యూనివర్సిటీలో 7వ తారీఖు మార్చి 7న ఈ యొక్క ప్రశ్నాపత్రం లీక్ అయింది హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్ అని చెప్పి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒప్పుకొని 12 మార్చ్ 2025లో రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. చాలా స్పష్టంగా ఆ పేపర్ పేరు కూడా పర్స్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ పేపర్. పర్స్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ పేపరు 7th మార్చ్ షెడ్యూల్ టు బి హెల్డ్. ఆ పరీక్షను క్యాన్సిల్ చేసి 12వ తారీఖున మరి నిర్వహించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతాను. దీనికి మీ సమాధానం ఏంటి మంత్రి గారు? 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టీచర్స్ కానివ్వండి, 3వ తరగతి నుంచి టోఫల్ క్లాసులు కానివ్వండి, మరి 8వ తరగతి నుంచి ఈ ట్యాబులు కానివ్వండి, బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ ట్యాబ్స్ కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా, మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా కక్ష కట్టి నీరు కాచినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. వీటన్నింటినీ పక్కన పెట్టి, ఈ యొక్క సంస్కరణలన్నింటినీ కూడా పక్కన పెట్టి, ముఖ్యంగా పేదవాళ్ళకు ఉపయోగపడే మరి ముఖ్యంగా కోర్సులు ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సిబిఎస్ఈ కానివ్వండి, ఐబీ కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కానివ్వండి, వీటన్నిటి మీద మరి విషం చిమ్ముతూ ఈరోజు వెటకారంగా ఐబీ గురించి మీరు విమర్శిస్తూ ఉన్నారు. మరి ఐబీ గురించి మీరు ఏమంటా ఉన్నారు? మీరు ఐబీ గురించి ఈ ఐబీ అమలు రిపోర్టు కోసం 5 కోట్లు ఖర్చు చేశారే తప్ప అమలు చేయలేదు, ఐబీని తీసుకొచ్చినట్లు కలలు కంటున్నారని చెప్పి వ్యంగ్యంగా వాళ్ళ యొక్క పచ్చపత్రికల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్ ఇలాంటి జాతీయ పత్రికలు అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్